మనుగడ సాగించదు. గాలి నిరోధకత. గాలి నిరోధకత అంటే ఏంటంటే అడవులు కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఇది గాలిని శుద్ధంగా ఉంచుతుంది. నీటి నిర్వహణ. అడవులు వర్షపు నీటిని గ్రహించి భూమిలోకి ఇంకిస్తాయి. ఇది భూగర్భ జలాలను పెరగడానికి దోహదపడుతుంది. మట్టి నిరోధకత. అడవుల యొక్క వేర్లు భూమిలో బిగుసుకుపోతాయి. అలా ఎందుకు చేస్తాయంటే భూమి మట్టి కొట్టుకుపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. మనం అడవులను నాశనం చేస్తే మనకు వచ్చే ఈ నష్టాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తా. కరువులు వస్తాయి, వరదలు వస్తాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి. ఇవన్నీ మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరూ మన ఇంటి ముందు చెట్లను నాటాలి. మన పాఠశాలలో, మన ఇంటిలో మనం చెట్లను నాటాలి. మనం ప్రతి ఒక్కరం చెట్లను నాటడం ద్వారా మనం ఇలా అన్ని చెట్లన్నీ కలిస్తేనే ఒక అడవి అవుతుంది కదా. మన చెట్లన్నీ కలిస్తేనే అడవి అవుతుంది. కాబట్టి మనం చెట్లను పెంచాలి. ఆ చెట్టుకు రోజు నీళ్లు పోయాలి. ఇంకా మనం కాగితాన్ని రోజు వృధా చేస్తూ ఉంటాం. ఇలా కాగితాన్ని తయారు చేయడానికి ఎన్నో వందల చెట్లను మనం నరికేస్తున్నాం. కాబట్టి మనం కాగితాన్ని వృధా చేయకుండా అదే కాగితాన్ని రీసైకిల్ చేయడం ద్వారా మనం కాగితాలను ఉపయోగించుకోవచ్చు. మనం కాగితంని తయారు చేయడానికి చెట్లను నరికేస్తున్నాం. కాబట్టి చెట్లను నరకకుండా అదే కాగితాన్ని రీసైకిల్ చేయాలి. అలా చేయడం ద్వారా మనం చెట్ల పైన ఆధారపడకుండా మనం రీసైకిల్ ప్రాసెస్ ద్వారా మనం చెట్లను పెంచుకోవచ్చు. మనం ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం రోజు ప్లాస్టిక్ 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 మనం ఈ ప్లాస్టిక్ ద్వారా ఎన్నో రకాల చెట్లు మన భూమి మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి మనం ఒకటే రోజు ప్లాస్టిక్ ని తగ్గించాలంటే అది కాని పని. కాబట్టి మనం ప్రతిరోజు ప్లాస్టిక్ ని తగ్గించుకుంటూ వస్తే మనము పర్యావరణాన్ని, అడవులను మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి చెయ్యి కలుపుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అందరూ ఒకసారి గట్టిగా నాలే. చెయ్యి కలుపుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. చెట్లను నరకడం కాదు, పెంచడం నేర్చుకుందాం. చెట్లను నరకడం కాదు, పెంచడం నేర్చుకుందాం. చెట్లను పెంచు, ఆయువును పంచు. చెట్లను పెంచు, ఆయువును పంచు. మనం గదిలో ఏసీ పెట్టుకుంటే గది మాత్రమే చల్లగా ఉంటుంది. కానీ మనం మన ఇంటి ముందు ఒక మొక్కని నాటుకుంటే మన ఇల్లు మొత్తం ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. అవునా కాదా? మనం ఏం చేయాలి? అట్లయితే అందరం చెట్లను నాటాలి. సరేనా? వృక్షో రక్షతి రక్షితః. చెట్టు మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం కూడా చెట్లను కాపాడుకుందాం. ఇంతటితో ధన్యవాదాలు.